అందరికీ నమస్కారం. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో శ్రీ శాకాంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అలానే ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో వచ్చిన ఈ శాకాంబరి ఎంతో ఘనంగా జరిగాయి. ఆషాఢ శుద్ధ పౌర్ణమి పురస్కరించుకొని ఘాట్ రోడ్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న శ్రీ కామధేను అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి ఇంద్రకీలాద్రి వరకు గిరి ప్రదక్షిణ వైభవంగా జరిగింది. ఆలయ చైర్మన్ బుర్రా రాధాకృష్ణ అలానే ఆలయ ఈఓ వికే సేనానాయక్ కలిసి ప్రత్యేక పూజలు చేసి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ఈ శాకాంబరి ఉత్సవం విజయవంతం చేశారు. 3 రోజులుగా ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శ్రీ శాకాంబరి దేవి ఉత్సవంలో ఆఖరి రోజైన ఈ రోజు ఉదయం 8 గంటలకు సప్తసతి పారాయణం, మహావిద్య పారాయణం, హోమము, శాంతి పౌష్టిక హోమములు, మంటప పూజ చేశారు. అయితే దీనిలో భాగంగానే 9:30కు మహాపూర్ణాహుతి, కలశోద్వాసన, మార్జనము, ప్రసాద వితరణ కార్యక్రమంతో ఉత్సవాన్ని సమాప్తి చేశారు. అలానే కొండపైన పాత యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూర్ణాహుతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఓం శ్రీ కనకదుర్గాయ నమః. ఈరోజు చాలా విశిష్టమైన రోజు. వ్యాస పూర్ణిమ ఒకవైపు, ఆషాఢము, శాకాంబరి ఉత్సవములు, అందులోనూ ఈరోజు 29వ తారీఖు చివరి రోజు శాకాంబరిలో వ్యాస పూర్ణిమ, గురు పౌర్ణమి రావడం చాలా అదృష్టం. ఈరోజు అమ్మవారిని, స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ఈరోజు ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేస్తే ఎంతో పుణ్యం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఈ శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు రావడం మేమంతా దేవస్థానం తరపు నుంచి కానీ భక్తులు ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించి ఈ గురు పూర్ణిమని రాబో రోజుల్లో అత్యధిక వేల సంఖ్యలో పాల్గొనే విధంగా ఈ భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నొచ్చినా అందరం కలిసికట్టుగా మంచి ఇక్కడ సౌకర్యాలతో పాటు అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తామని తెలియజేస్తున్నాను. ఓం శ్రీ కనకదుర్గాయ నమః. మరి ఈరోజు గురు పౌర్ణమి, ఆషాఢ మాసం. మరి ఈ రోజున పౌర్ణమి అనే ఉద్దేశంతో మన మహిళలు, భక్తులు ఎంతోమంది, వందల మంది వచ్చారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ ఆషాఢ మాసంలో మరి 15వ తారీఖు నుంచి కొన్ని వేల లక్షల మంది వచ్చారు మన దుర్గాదేవి దర్శించుకోవడానికి, ఆశీర్వదించడానికి. అలాగే ఈరోజు కూడా మరి పౌర్ణమి వాతావరణం, వర్షం ఉన్నా కూడా ఇన్ని వేల మంది భక్తులు ఎన్నో ప్రదేశాల నుంచి, మన అమరావతి రైతులు ఒక పక్క, ఇక్కడ లోకల్గా ఉండే భక్తులు ఇన్ని వేల మంది రావడం సంతోషంగా ఉంది. మరి ఇవాళ మంచిగా మన చక్కగా గిరి ప్రదక్షిణ అనేది ఈవో గారు చెప్పినట్టు ముందు కొన్ని వేల మంది వచ్చడానికి ఇది పబ్లిసిటీ చేసి మన ఈ దేవాలయం తరపున ఇది ఒక భారీ ఎత్తున ఎప్పుడు కూడా 2-3 వేల మంది ఉండేటట్టుగా ముందు చేయాలని నేను ఈవో గారిని, స్థానాచార్య వారిని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. మరి అందరూ కూడా పాల్గొన్న దీంట్లో విజయవంతం చేసి ఈ 8 కిలోమీటర్లు నడిచి వచ్చి అందరూ కూడా దర్శనానికి రమ్మని కోరుచున్న భక్తులందరినీ కూడా జై భవాని.